సార్ ఇప్పుడు అందశ్రీ మాట్లాడితే పదవుచ్చారణ కొన్ని సందర్భాల్లో అత్యంత కఠినతరంగా ఉంటుంది. అంటే ఆ పదాలను కొద్దిసేపు మనన చేసుకొని ఎటో పోతే తప్ప దానికి అర్థం దొరకదు సార్. అందశ్రీ ఇంత బలమైన పద ఉచ్చారణ చేయడానికి అందశ్రీ ఎలాంటి ఏది నేర్చుకోవడానికి అవలంబించిన పద్ధతులు ఏంటి సార్? ఇక్కడ మల్లన్న క్రిటికలే అందరికి వచ్చిన ప్రశ్నే నివేశనవు, కానీ చెప్పడం నాకు శాతనవుతుందో లేదో కానీ తోచినంతగా చెప్తాను. మన ఊళ్ళల్లో శిగాలు ఊగుతారు అమ్మలు, అక్కలు, చెల్లెలు తరాలుగా ఊగుతున్నారు. మన సమ్మక్క సారక్క జాతర కానీ కొమరెల్లి ఐలేమోని వేములవాడ అట్లా చూసినప్పుడు వాళ్ళు నిత్యము మాట్లాడే సంభాషణ వాళ్ళు మాట్లాడరు. ఆ శిగాలు ఊగేటప్పుడు అసలు పుట్టి నుంచిన ఆ సంభాషణ దాన్ని అర్థము కానీ నేపథ్యాలు పాపం మేమే అది అని పాపం వాళ్ళని తప్పుపడుతుంటారు. లేకపోతే ఆ రోగం ఈ రోగమని మానసిక రోగులంతా పాపం వాళ్ళకు రోగాలంట కడతారు. నేను అడి తెరువును కానీ వాళ్ళకి ఆ పూనకమని పూనకాలని మధ్యన బాగా వాడుతున్నారు. ఈ కవి సమయాలు వచ్చినప్పుడు నేనెక్కడనో పండిత లోకములో నుంచి వచ్చినా లేదే, నన్ను కన్న పూర్వజన్మ నా DNA నుంచి వచ్చిందా, అది పూర్తిగా నమ్మను. అది అవును కావచ్చు కానీ పెద్దగా నమ్మను దాన్ని. ఎందుకంటే నేను జీవించిన జీవనం అత్యంత దయానీయమైనది. కానీ నాకు భాష ఎట్లా అలవడుతుంది, ఆ భాష అలవడుతుంది అంటే నాకు తెలియదు ఒక్కొక్కసారి. అట్లా మనకు ఉదాహరిస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో కానీ ఖురానులో మొహమ్మదు సురాలు రాసేటప్పుడు గదే పనిచేశాడు. దాన్ని నిజంగా అందరూ పోయట్రీ అన్నారు. దాన్ని మనోళ్ళు దాన్ని మహిమాన్విత మంత్రాలుగా ప్రకటించారు. కానీ ఆయన కొండ దగ్గరికి పోయేవాడట. ఆ కొండ దగ్గరికి పోతే ఆయనకు ఏదో కమ్మేది, దాంతో చెప్పేటోడట, ఇక ధారాళంగా చెప్పేటోడట. అట్లా మనకు చెప్పిన దానిలో నుంచి వచ్చినే సురాలు, ఇప్పుడు ఖురాన్లో ఉన్నాయని సురాలు. ఆ నేపథ్యంగా వచ్చినట్టే ఈ కవి పరంపరలో నిన్న చెప్పింది మీకు అదే. ఋగ్వేదంలో కవికి దైవాంశ పేర్లు పెట్టినప్పుడు 5 పేర్లల్లా కవీశ్వర అనే మొదటి పేరు రెండో పేరు ఉంటుందట సార్. అది విన్నప్పుడు వాళ్ళు జరదని అమ్మ వీనికి ఎంత ఖ్యాతుందా ఋగ్వేదంలో, కవికి ఇంత వాడిని అమ్మ ఏం చేస్తుంది ఇప్పుడు మన వాళ్ళంతా అని కొద్దిగా అప్పుడప్పుడు డౌట్లు వస్తుంటాయి. అటుపోను నేను అట్లా ఆ రీతిగా పదాలు వచ్చినప్పుడు, ఉదాహరణకు ఇప్పుడైతే బాగా తిరుగుతున్నాను, పెద్దవాళ్ళని కలుస్తున్నాను. చిన్నప్పుడు నాకు ఉపనయనాలు చేసిన శంకర మహారాజు అని శృంగేరి సాధువు పుంగవుడు, ఆయన నన్ను ఒక మండల దీక్షనిచ్చి రోజు ఎంగిలి పాటలు రాయకూడదురా, ఎంగిలి పద్యాలు పాడకూడదు, నువ్వే సయాన కైగట్టాలి, నువ్వే తీసుకురావాలి, నీ మీద అమ్మున్నదిరా, దాన్ని అడుగు ఇస్తుంది. వారిని నీ అష్ట కష్టాలు అనేది జాతక పరంగానే మన జాతకులు చెప్పే కథ. నేను అష్ట కష్టాలు పడ్డోని కాదు, జాతకాలు అవుతారా ఇంకో 8 జరిగితే 16 అనాల దరిద్రాన్ని అనుభవించినోని నేను. మరి అడిగితే ఈ కష్టాలని పోవచ్చు కదా, నా కన్నీళ్ళు తుడవచ్చు కదా, కవిత్వం ఇస్తుందంటారు. ఏదన్నా కానీ గురువుల మాటను ఏ రోజు జవదాటలేదు కావున ఇలా చాలా మంది అనుకుంటారు వాళ్ళన్న అందశ్రీ అన్నట్టు అంకారి ఎవ్వడి మాట ఈనాడు ఓ కిరీటం పెట్టేసిండు. మన ఇద్దరం చాలా రోజులుగా గెలుస్తున్నాం. నీ ముందట నేను ఎన్నిసార్లు అహంకారాన్ని ప్రదర్శించున్నో మీరు చెప్పొచ్చు కూడా. ఒకవేళ మీ ముందట నేను వినమ్రత కోసమో ఏదో నీ మీద ఉన్న అభిమానం కోసమో కాదు. అలా నాకు చిన్నప్పుడు అమ్మ అంటే శృంగేరి శారదాదేవి అని ఒక పదం తప్ప మనకు బాసరమ్మ ఒక ఆమె ఉన్నదని తెలియదు. ఆయన శృంగేరి అహంకారం అనే కాడ ఒక చిన్న వర్డ్ యాడ్ చేస్తాను. చెప్పు.
నువ్వు AK-47తో నా శరీరాన్ని కాల్చాలనుకున్నప్పుడు నేను శరీరాన్ని విప్పదీసి దాని ముందు నిలబడితే ఇది బరాబర్ దాక్తుంది. నేను తప్పించుకుంటే సార్ ఏ అహంకారం లేదు, తూట లేదు. అంటే ఈ అహంకారానికి ఈ తూటకు రావలసిన గౌరవం రాదు. అట్లా కూడా కాదు. రెండవది ఏంటంటే ప్రతిదీ గౌరవంతో ఇప్పుడు మనిషి తలకిందులు అవుతున్నాడు. గౌరవమే పెద్ద జబ్బు మనిషికి. నేను మీలో చూసింది అహంకారం చూడలేదు ఇంతవరకు. థ్యాంక్ యూ. ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, నేను ఎప్పుడు ఫోన్ చేసినా లేదంటే మీరు చేసినా నేను మాట్లాడను సార్ అంట. ఆ మాట తప్ప రెండో మాట మాట్లాడను. నేను మళ్ళీ అంటాను. ఎస్, అంతవరకే. కాబట్టి నాకు చూసే అవకాశం రాలే, మీరు చూపించే ప్రయత్నము చేయలేదు. ఇంతవరకు మన మధ్యలో జరిగినటువంటి వ్యవహారం ఇది. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.